హాయ్ అండి, వెల్కమ్ టు సురేఖ వరల్డ్. ఇవాళ మన వీడియో స్పెషల్ వచ్చేసి మామిడికాయ రోటి పచ్చడి అండి. ఈ పచ్చడి అనేది రోట్లో దంచుకుంటేనే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పచ్చడిని రైస్లోకి పప్పుతోటి తీసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకునే ఈ రోటి పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా మామిడికాయని ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నానండి. మామిడికాయకి పీల్ అనేది లైట్గా తీయాలండి, పూర్తిగా తీయకూడదు. పూర్తిగా తీస్తే అది మెత్తని పేస్ట్గా అయిపోతుంది దంచుతుంటే. సో దానికనేసి కాస్త తోలు ఉండి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వాటిని రోట్లో వేసి మెత్తగా దంచుకోవాలండి. ఇవి దంచడానికి కాస్త టైం తీసుకుంటుందండి. అదే అమ్మమ్మ వాళ్ళు అలా ఉంటే బాగా ఈజీగా దంచేస్తారు కదా వాళ్ళు. ఇప్పటి వాళ్ళకి అలవాటు తక్కువగా ఉంటుంది కాబట్టి కాస్త టైం తీసుకుంటుంది. ఇలా రోటి పచ్చళ్ళు తినడం ఇప్పుడు చాలా తగ్గిపోయిందండి. అందరూ మిక్సీలో వేసేసుకుంటారు కదా, వాటికంటే ఇలా రోట్లో దంచుకున్నదే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చూడండి ఇక్కడ చూపిస్తున్నట్లు ఇంత మెత్తగా అయితే దంచుకోవాలండి. దీన్ని ఇలా దంచుకుంటేనే బాగుంటుంది. ముక్కలు అనేవి మెత్తగా అయిన తర్వాత ఇందులో ఒలిచిపెట్టుకున్న ఒక 10 నుంచి 15 దాకా చిన్న వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేశానండి. అంటే పెద్ద సైజు అయితే ఒక 5-6 తీసుకున్నా సరిపోతుంది, చిన్నవి కదా. సో నేను కొన్ని ఎక్కువ తీసుకున్నాను. సో ఇలా వేసిన తర్వాత దీన్ని మళ్ళీ దంచుకోవాలి. అంటే అవి కలిసిపోవాలండి మామిడికాయలోకి. అలా మెత్తగా దంచుకోవాలండి. సో ఇక్కడ వెల్లుల్లి అనేది పూర్తిగా మెదిగిపోయింది కదా. ఇప్పుడు మన దీనికి కారం పొడిని యాడ్ చేసుకోవాలండి. అంటే మామిడికాయ పులుపు ఎక్కువగా ఉంటే కారం ఎక్కువ పడుతుందండి, పులుపు తక్కువగా ఉంటే కారం కూడా కొంచెం తక్కువే పడుతుంది. అంటే మామిడికాయకు ఉన్న పులుపుని బట్టి కారంని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేయాలండి. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత అంతటిని ఒకసారి మిక్స్ చేసుకుంటూ దంచుకోవాలండి. ఇలా దంచుకున్న తర్వాత ఇలా చేసుకున్న రోటి పచ్చడిని ప్లెయిన్ రైస్లోకి ఈ చట్నీ వేసుకొని అలాగే కొద్దిగా నెయ్యిని కూడా యాడ్ చేసుకొని తింటే ఆ టేస్ట్ ఎలా ఉంటుందంటే చాలా చాలా బాగుంటుందండి. ఎన్ని రకాల కూరగాయలతో చేసిన కర్రీస్ ఉన్నా కూడా ఇలాంటి పచ్చళ్ళు అప్పుడప్పుడు తింటే ఆ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. సో అంత బాగుంటాయండి రోటి పచ్చళ్ళు. ఇలా దంచుకున్న తర్వాత సాల్ట్ చెక్ చేసుకొని తక్కువ అనిపిస్తే కాస్త సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. సో చూడండి ఇక్కడ చట్నీ రెడీ అయిపోయింది. ఇలా దంచుకుంటే మనకి ఈ కన్సిస్టెన్సీలో వస్తుంది చట్నీ అనేది. అదే మీరు మొత్తం పీల్ తీసేస్తే ఇంకా జోరుగా వచ్చేస్తుందండి. సో పీల్ అనేది కాస్త ఉండి దంచుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఈ పచ్చడికి పోపు పెట్టుకోవాలండి. ముందుగా బాండిని హీట్ చేసుకున్న తర్వాత అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత అది హీట్ అయ్యాక అందులో కొద్దిగా ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక దానికి దంచి పెట్టుకున్న 2 వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసుకోవాలండి. వెల్లుల్లి యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఈ పచ్చడికి. ఆల్రెడీ చట్నీ దంచేటప్పుడు కూడా వేసాము, అలాగే తాలింపు కూడా వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇది కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత 2 రెమ్మల కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఈ పోపులోకి ముందు దంచి పెట్టుకున్న చట్నీని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఆయిల్లో కాసేపు మగ్గించాలండి చట్నీ అంతటిని. మీకు ఇంకో మెథడ్ కూడా చెప్తానండి. అది ఎలాగంటే ఇలా రోటి పచ్చడిని ఒక బౌల్లో తీసుకున్న తర్వాత తాలింపు పెట్టేసి ఈ బౌల్లోకి పోపుని యాడ్ చేస్తే సరిపోతుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. లేదంటే కాస్త ఆయిల్లో మగ్గిస్తేనే బాగుంటుంది అనుకుంటే ఇలా చేసుకోండి. జస్ట్ పోపు పెట్టేసి అది చట్నీలో యాడ్ చేస్తే ఒక టేస్ట్ వస్తుంది, ఇలా ఆయిల్లో మగ్గిస్తే ఒక టేస్ట్ వస్తుందండి. 2 టేస్ట్ డిఫరెంట్గా ఉంటాయి, ట్రై చేయండి. సో ఇంతేనండి, ఎంతో సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకొని మామిడికాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే సరిపోతుందండి. టేస్టీగా ఉండే ఈ పచ్చడిని రైస్ తోటి టమ్మీ ఫుల్గా లాగించేసేయచ్చు. ఇలా చేసుకున్న రోటి పచ్చడిని పప్పు కాంబినేషన్లో కాస్త నెయ్యితోటి తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక టేస్ట్ ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.